మిశ్రమ ఫలితాలు. ఇది కూడా లక్కీ నెంబరే. ఉమ్, ఇతను కూడా 1 లక్కీ నెంబరే చూడండి. ఈయనకు ఓకే. లక్కీ వచ్చేసి 1 to 6. ఈయనకు లక్కీ 167. ఉమ్, 1, 6, 7 ఈయనకు లక్కీ నెంబర్లు. సో 6 నెంబర్ ఉంది, 1 నెంబర్ ఉంది. వాళ్ళిద్దరు ఆపోజిట్ గానీ వీళ్ళకి ఫ్రెండ్స్. ఓకే. చూడండి అంటే గమ్మత్తుగా ఉంటది. కొంతమందికి ఇప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. ఒకరికి ఒకడు ఫ్రెండ్, ఇంకొకరికి ఇంకొకటి శత్రువు. ఉమ్, కానీ వీళ్ళు మాత్రం ఫ్రెండ్సే. చూడండి ఇలా ఉంటుంది ఇది. ఇప్పుడు 4, 13, 22, 32 జన్మించిన వాళ్ళకి 1, 6, 7 లక్కీ నెంబర్లు బాగుంది. కానీ 1, 6 శత్రువులు చూడండి. మళ్ళీ 1, 6కు పడదు. కానీ ఓకే. వీళ్ళు మాత్రం ఈయనకి సాయం చేస్తూ ఉంటారు. సో ఇట్లా మిశ్రమంగా అంటే మీరు ఎప్పుడైతే 1, 10, 19, 28 వీళ్ళతో మీరు కాంబినేషన్ చేసుకున్నప్పుడు కొద్దిగా మీకు ఆపోజిట్ డైరెక్షన్ లో కనిపిస్తూ ఉంటది. ఉమ్, కానీ ఇక్కడైతే మీకు మీకైతే ఇక్కడ శత్రువు కూడా మిత్రుడుగా మారిపోతా ఉంటాడు. ఉమ్, 1, 6 వాళ్ళకి శత్రువులు అయినప్పటికీ మీ ఇద్దరు కలిసి కూడా మీకు మిత్రులు. కాబట్టి 4, 13, 22, 31 ఎవరైతే జన్మించారో మీరు సాంకేతిక రంగంలో ఇతర దేశాల్లో సెటిల్ కావాలంటే కూడా కావచ్చు. ఈ ఇయర్ ఓకే. యుఎస్ యుఎస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆపర్చునిటీస్ వస్తాయి మీకు. బాగా ప్రయత్నం చేయండి. మీరు మన గందరగోళానికి గురి కావద్దు. అక్కడ ఉన్న వాళ్ళని అందరిని ఎలగొడుతున్నారు కదా, ఉమ్, వాళ్ళు వేరే నెంబర్ వాళ్ళు ఎలగొట్టబడతారు. కానీ మీరు స్వీకరించబడతారు. దట్ ఈస్ ద మెరాకిల్ ఆఫ్ ది నెంబర్. అవును. ఈ నెంబర్స్ కున్న పవరే అలాంటిది. కొంతమంది వ్యతిరేకిస్తారు, కానీ అక్కడే మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ది నెంబర్. మెరాకిల్స్ ఉంటాయి దీంట్లో, న్యూమరాలజీలో. మెరాకిల్స్ ఎవ్వరు కూడా ఆశ్చర్యపోతారు, పట్టుకోలేరు, వాటిని అవును. గుర్తించలేరు. కానీ మీరు ట్రై చేస్తే అవుతారు. ఈ నెంబర్ మీకు సూపర్ గా ఉంటుంది ఈ ఇయర్ లో. ఈ ఇయర్ కూడా మీకు లక్కీయెస్ట్ నెంబరు. పక్కన మళ్ళా లగ్జరీ కూడా మీకు తోడే ఉంటుంది. కాబట్టి మీరు ఏ రంగాన్ని తీసుకున్నా కూడా, టెక్నికల్ రంగంలో ఏ రంగాన్ని తీసుకున్నా మీరు ఇతర దేశాల్లో సెటిల్ కావాలంటే కావచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ సెటిల్ కావాలంటే కావచ్చు. మంచి గ్రోత్ ఉంటుంది ఈ ఇయర్ లో. కాకపోతే కొంచెం మీరు కోపాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే దీన్ని రౌడీ నెంబర్ అంటారు. ఉహుం, ఉన్నంతసేపు చాలా బాగుంటుంది. ఓకే. లేకపోతే మన బాలకృష్ణ గారి డైలాగే దబ్బిడి దిబ్బిడి ఇలా ఉంటుంది. ఎదుటోడు ఏందని అసలు వేరియేషన్ కూడా చూడరు. కాబట్టి కొంచెం మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకొని ప్లానింగ్స్ పెట్టుకోండి. లాస్ట్ ఇయర్ మీకు ప్లానింగ్స్ అని పెండింగే ఉంటాయి దాదాపు. ఉమ్, మీ లక్కెస్ట్ ఇయర్ అది అయినా కూడా మీకు పెండింగ్ ఉంటాయి. అవన్నీ తీయండి. ఇప్పుడు తీస్తే ఈ ఇయర్లో మీకు జరిగి తీరుతాయి 100%. మీరు ఎక్కడికి పోవాలనుకుంటున్నారు, ఏ కంట్రీకి పోవాలనుకుంటున్నారు, ఏ ప్రాజెక్ట్ అంటే మీకు ఏదో ఒక కంట్రీలో ప్రాబ్లం ఉండొచ్చు, దాన్ని అవాయిడ్ చేయండి. మిగతా కంట్రీస్కి వెళ్ళండి. ఇతర దేశాల్లో సెటిల్ కావాలంటే ఒక దేశమే కాదు, చాలా దేశాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఆహ్వానాలు కూడా ఉంటాయి. వీసా కూడా వస్తుంది మీకు ఈ ఇయర్లో. మంచి ప్రయత్నం చేయండి. సూపర్గా మీరు ముందుకెళ్ళొచ్చు. మీకు రెమెడీగా మాత్రం ఖచ్చితంగా మీది ఏదేది నెంబర్ ఉందో ఏదో చూసుకోండి. దాన్ని మాత్రం ఖచ్చితంగా పట్టుకోవాలి. ఉమ్, తెల్ల కలర్ ఎక్కువ వాడండి ఈ ఇయర్ లో మీరు. ఓకే. తెల్ల కలర్, ఎందుకంటే సూర్యుడు ఉన్నాడు కాబట్టి మీకు శుక్రుడు కూడా ఉన్నాడు పక్కన. ఉమ్, తెల్ల కలర్ వాడండి. రెడ్ వేరియేషన్స్ వాడండి. రెడ్ ఓకే. కలర్, రెడ్ రెడ్ లో కలర్ లైట్ సూర్యునికి ఇష్టం. కొన్ని రెడ్ లో మీకు షేడ్స్ ఉంటాయి కదా, మంచి షేడ్స్, మంచి వండర్ఫుల్ షేడ్స్ ఉంటాయి. ఇవి వాడండి.